ఇవ్వటం వేరు, ఆ హామీలను ఎన్నాళ్ళైనా గుర్తుపెట్టుకొని వాటిని నెరవేర్చడం వేరు. అవును, ఇప్పుడు అదే చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎప్పుడో 2018 పోరాట యాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీని ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక నెరవేర్చారు. దాదాపు 6 ఏళ్లు గడిచినా గిరిజనులకు ఇచ్చిన హామీని మాత్రం మర్చిపోలేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇకపై గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే లక్ష్యంతో 55 గిరిజన ప్రాంతాలను కలిపేలా 36.71 కోట్ల వ్యయంతో 39 కిలోమీటర్ల మేర రహదారులకు నిర్మాణం పునాది వేశారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తి కాగానే 3000 మందికి పైగా గిరిజనుల డోలీ కష్టాలు తీరనున్నాయి. వానలు, కొండలు, గుట్టలను లెక్క చేయకుండా పవన్ తన మన్యం పర్యటనను కొనసాగించారు. జోరు వానలు కూడా పర్యటన, గిరిజనులకు భరోసా, గత ప్రభుత్వంపై విమర్శలు, ఇలా నడిచింది పవన్ ఉత్తరాంధ్ర టూర్. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గిరిశిఖర గ్రామం బాగుజోలలో పర్యటించారు. ప్రతి నెల అక్కడే మకాం వేస్తానని భరోసా ఇచ్చారు. అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఒళ్ళు వంచి పని చేస్తానని అన్నారు ఆయన. యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. రాష్ట్రంలో 4000 తండాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాల్సి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఈ 20 ఏళ్ల కోసం రోడ్లు వేసే కంటే ఒకే దగ్గరకు 300 కుటుంబాలను తీసుకొస్తే అభివృద్ధి పనులు వేగం చేయొచ్చనే ఆలోచన చేశారు పవన్. రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడమే కాకుండా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి వస్తుందని అన్నారు. దీనికోసం ప్రతి 2 నెలలకు 3 రోజులు అక్కడ పర్యటిస్తానని అన్నారు. రెండో రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగురువులో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. పినకోట పంచాయతీలో 5.5 కోట్లతో నిర్మించనున్న గుమ్మంతి రాజకీలం రోడ్డుకు శనివారం శంకుస్థాపన చేశారు. 4 రోడ్లు వేస్తే జన్మధన్యం అనుకున్నానని, కానీ 29 రోడ్లు వేయించడం సంతోషకరంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. మేము ఇక్కడున్న నాయకులందరూ కూడా, వేదికపైన ఆశల నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ అందరం కూడా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీ నుంచి మిమ్మల్ని కోరుకునేది మీరు కొంచెం సహకరించండి. ఒకసారి ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇలాంటి సెమినార్స్ ఇలా కూర్చొని మాట్లాడుకుని సభలు పెట్టుకుందాం. మీకు ప్రభుత్వం తరపు నుంచి మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నాయకులు తీరు నచ్చలా, అధికారులు తీరుతెన్నులు నచ్చలా, మీరు మొహమాటం లేకుండా చెప్పండి. నన్ను ఎన్నోసార్లు తిడతారు కదా, నువ్వు సరిగ్గా చేయలేదని. నేను భరిస్తాను. ఎందుకు భరిస్తానంటే నేను పని చేయడానికి ఒప్పుకున్నా. ఒకసారి లేనప్పుడు, కుదరినప్పుడు నేను చెప్తాను మీకు. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏం చేయగలం, ఒకరినొకరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం నడిపే వ్యక్తులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. మీ సమస్యలు విన్నప్పుడు కూడా మేము ఎంత సాధ్యాలు కూడా మేము చెప్తాను మీకు. అందుకనే కొన్నిసార్లు వెంటనే రోడ్డు వేసామంటే వెంటనే రోడ్డు వేయడానికి టెండర్ పిలవడానికి 45 రోజులు పడుద్ది. అందుకే నేను చెప్పాను, ముందస్తుగా కొన్ని రోడ్లు ఏమేమి చేయగలరో చేసేనంటే ఇలా మనకి ఆగమేఘాల మీద చేస్తున్నాం. అది డోలీ రహిత గ్రామాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడాదికి 350 కోట్లు ఖర్చు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మిగతా నిధులను కేంద్రం నుంచి తేవడానికి తన వంతు ప్రయత్నం చేస్తామన్నారు పవన్. గతంలో 250 జనాభా ఉంటే గానీ కేంద్రం నిధులిచ్చేది కాదని, తాము ప్రధానిని ప్రత్యేకంగా కలిసి కోరిన తర్వాత 100 జనాభా ఉన్న పీఎం జన్మ నిధుల మంజూరుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ 5 ఏళ్లలో డోలీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న లక్ష్యమని గిరిజనులకు వివరించారు పవన్ కళ్యాణ్.